తిరుమల తిరుపతి దేవస్థానంలో తప్పు చేయాలని ఏ ఒక్కడో అనుకోడు. కానీ తను చేస్తున్నది రైట్ అని భావిస్తారు. అక్కడే అతిపెద్దదైనటువంటి లోపం. ఫర్ ఎగ్జాంపుల్, నేను గతంలో అక్కడ ఈ లడ్డూ ప్రసాదాలు ఎక్కువ లభ్యం కావాలనినో, లేకపోతే అన్నదానంలో టోకెన్ సిస్టమ్ తీసేసి ఉచితంగా జరగాలనినో, అన్నప్రసాద కౌంటర్లు ఎక్కడికక్కడ ఉండాలనినో, ఇట్లాంటి స్టోరీస్ చేసినటువంటి సందర్భంలో సహజంగా అక్కడ ఉన్న అధికార యంత్రాంగపు ఆలోచన ధోరణి ఎట్లుండేది, ఇతనేదో టీటీడీకి వ్యతిరేకంగా అన్నటువంటిది. అప్పుడు నేను ఒక మీటింగ్ పెట్టారనమాట, ఇట్లాగా కంటిన్యూగా అటాక్ చేస్తున్నారు అని. అప్పుడు ఆ మీటింగ్లో నేను స్పష్టంగా చెప్పా, మీరైనా నేనైనా ఒకటే ఉద్దేశంతో ఉంటాం. నేను నాస్తికుని కాదు, అపరమైనటువంటి భక్తి ఉన్నటువంటి వాడిని వెంకటేశ్వర స్వామి మీద. మీకు భక్తి ఉంది, కానీ మీరేమనుకుంటున్నారు, మీరు చేసే ప్రతి పని వెంకటేశ్వర స్వామి కోసమే చేస్తున్నాం అనుకుంటున్నారు. కానీ అందులో ఉన్న లోపాన్ని గుర్తించేటటువంటి ఆలోచన మీ దగ్గర లేదు. ఆ పని చేయడానికి వెంకటేశ్వర స్వామి నన్ను వినియోగించుకున్నాడని ఎందుకు అనుకోకూడదు? స్వామివారికి తెలియకుండా ఏదైనా జరుగుతుందా అన్నటువంటి పాయింట్ నేను రైట్ చేశాను. మీరు చూడండి, ఎందుకంటే ఇదిగో లడ్డూలకు సంబంధించి అంతకుముందు బ్లాకుల్లో కొనుక్కునేటటువంటి స్థితి నుంచి ఇవాళ మారింది కదా, అది నా చేత స్వామివారి చేయించిందే కదా. అట్లాగే అన్నదానానికి సంబంధించి క్యూ లైన్లో టోకెన్ సిస్టమ్ నుంచి ఇప్పుడు ఎవరైనా భోజనం చేయొచ్చు అనేటటువంటిది మారిందంటే ఇది భక్తులకు ప్రయోజనం కదా. స్వామివారి నా చేత చేయించి ఉండొచ్చు కదా. అట్లాగే మెట్ల దారిలో వెళ్ళేటటువంటి వాళ్ళకి అంత దూరం నడిచి వెళ్ళి మళ్ళీ అక్కడ క్యూ లైన్లో నుంచునేటటువంటి పరిస్థితి ఏంటి, మెట్ల దారిలో వాళ్ళకి ప్రత్యేక దర్శనం ఉండాలి అన్నటువంటిది భక్తులకు ప్రయోజనం జరిగింది. నా చేత అది భగవంతుడు చేయించాడు కదా. అట్లాగే ఎక్కడికక్కడ అన్నప్రసాదాలు అందుకునేటటువంటి సిస్టమ్ భగవంతుడు నా చేత చేయించాడు కదా. అట్లాగే బాటిళ్లతో వాటర్లు కొనుక్కునేటటువంటి సిచ్యుయేషన్ నుంచి రూపాయికి వాటర్ బాటిల్స్ నింపుకునేటటువంటి సిస్టమ్ నా చేత భగవంతుడు చేయించాడు కదా. ఇవన్నీ నేను వార్తలు రాసింది గుడి మీద వ్యతిరేకతతో కాదు కదా, భక్తుల యొక్క అవసరాల రీత్యా. అంటే ఇవన్నీ భగవంతుడు నన్ను ఒక సాధనంగా వినియోగించుకున్నాడు. ఇది ఆనాడు ఏనాడు నేను చాలా బలంగా నమ్మేటటువంటి. ఇది ఇప్పుడు ఎందుకు ప్రస్తావించాల్సి వస్తుందంటే, ఈవేళ జరుగుతున్నటువంటి ఇప్పుడు ఇది జరిగిన దాంట్లో తంతదే. నేను టీటీడీకి డబ్బులు మిగిల్చానని ధర్మారెడ్డి అనుకున్నారు, కానీ అందులో వచ్చినటువంటి క్వాలిటీ గురించి పట్టించుకున్నారా అంటే లేదు. జగన్కి తెలిసి జరుగుతుందా అంటే కాదు. కాకపోతే జగన్కి అసలు అలాంటి రివ్యూ చేసేటటువంటి తెలివితేటలే ఉండవు. మెయిన్ ఇక్కడ సమస్య ఎక్కడ ఉంటుంది, అధికారులు ఆలోచించాల్సిందేంటి, స్వామివారికి చేసేటటువంటి కైంకర్యాలకి చేసేటటువంటిది పొద్దున పూట్ల చేసేది. రాజస్థాన్లో 3 లక్షల ఆవులని పెంచేటటువంటి ఒక ఆశ్రమం నుండి నెయ్యి కొనుగోలు చేస్తారు, టిన్నుల్లో వస్తుంది. 2000 రూపాయలు అక్కడ ఒక కేజీ, దాన్ని 1850 రూపాయలకి ఎంతకో టీటీడీకి ఇస్తున్నారు. అది స్వామీజీ వారు నడిపేటటువంటి ఒక ఆశ్రమం అనమాట. 3 లక్షల ఆవుల్ని అక్కడ పెంచుతున్నారనమాట. అంటే అట్లాంటి నెయ్యి తెస్తున్నప్పుడు అంత క్వాలిటీది అంతా అనుకున్నప్పుడు మిగతాది కూడా అదే క్వాలిటీతో ఉండాలి కదా అనే ఆలోచన ఈవోకి ఎందుకు లేదు, చైర్మన్కి ఎందుకు లేదు, ఎవరికి ఎందుకు లేదంటే, ఎవరైతే బోర్డు సభ్యులుగా ఉంటారో వాళ్ళకి ఎన్ని బ్రేక్ దర్శనాలు వస్తాయి, ఎన్ని సేవల టికెట్లు వస్తాయి, ఎన్ని రూములు వస్తాయి, ఏం ఫెసిలిటీ వస్తుంది, ఇదే ఉంటుంది. అంటే అదొక ప్రెస్టేజ్. బోర్డు సభ్యులు, నేను చాలాసార్లు చెప్పాను, ఆధ్యాత్మిక భావన లేని వాళ్ళు, ఆధ్యాత్మిక భావన అంటే వాళ్ళకి భక్తి లేదని కాదు, భగవంతుడు ఈ గుడికి సంబంధించినటువంటి బాధ్యత మనకు అప్పచెప్పాడంటే సిన్సియర్గా మనస వాచ కర్మణ అక్కడే కాన్సన్ట్రేట్ చేసి కూర్చుని ఏం మంచి ఏం చెడు అన్నటువంటిది నిర్దేశించాలి. అలా కాకుండా అంబానీ గారి కుటుంబం వాళ్ళ లేకపోతే అదానీ గారి కుటుంబం వాళ్ళ ఆ పెద్దోళ్ళు వచ్చేస్తే ఏమురుగుతుంది, వాళ్ళు వాళ్ళ దర్శనాలు వాళ్ళ వ్యవహారాలు చూసుకుంటారు, వెళ్ళిపోతారు. గుడికి ఏం చేశారు వాళ్ళు? అయితే అప్పుడప్పుడు విరాళం ఇస్తారు, జనం కూడా ఇస్తారు విరాళాలు. పాయింట్ ఎంత పెద్దోడు అక్కడ ఉన్నాడు అన్నది కాదు, అక్కడున్న భక్తులతో మమేకమవుతూ భక్తుల సమస్యలు ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ పరిష్కరించడానికే కదా పాలక మండళ్ళు. పాలక ఎందుకు, అసలు సేవక మండళ్ళు అని పెట్టాలి. పేరు పాలక మండలి అని పెట్టడమే ఒక తప్పు. పరిపాలనా సౌలభ్యం కోసం కాబట్టి పాలక మండలి అని పెడుతున్నారు. ఇప్పటికైనా ఆ పాలక మండలి అనే పదానాన్ని తీసేసేసి
నిర్వహణ మండలి అనినో లేకపోతే సేవా మండలి అనినో పేరు పెడితే బెటర్. ఆత్మవిమర్శ చేసుకోవాల్సినటువంటి సందర్భం. నెంబర్ 2 వచ్చేటప్పటికి అక్కడ ఇప్పటికైనా గోశాలలు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని దేవాలయాల పరిధిలో గోశాలలు పెట్టండి, భారీ ఎత్తున గోశాలలు పెట్టండి. అవసరమైతే టీటీడీ ఇప్పుడు ఏదైతే మనం అన్ని ఆలయాల సంరక్షణ కోసమని తీసుకొచ్చినటువంటి విధానం ఉందో, ఏది ప్రత్యేకంగా డబ్బులు అన్ని ఆలయాల్లో ప్రధానమైనటువంటి ఆలయాల నుంచి ఒక 20% తీసుకొచ్చి కామన్ గుడ్ ఫండ్ అని పెట్టి వాటితో చిన్న ఆలయాలు పరిరక్షిస్తున్నాం కదా, అట్లాగే అన్ని ఆలయాల నుంచి ఒక బల్క్ అమౌంట్ క్రియేట్ చేసి ఆ అమౌంట్కి అవసరమైతే రాష్ట్ర గోసేవా వ్యవస్థ అని ఒక సిస్టమ్ తీసుకురండి. ప్రతి ఆలయ పరిధిలో 10,000 5,000 ఆవుల్ని పెంచండి. వాటికి కావలసినటువంటి ఆహారానికి దేవాదాయ శాఖకి సంబంధించినటువంటి భూములలో గడ్డి పెంచాలి, ఆ గడ్డి పెంచేటటువంటి వాళ్ళకి మాత్రమే అది లీజుకి ఇస్తామని చెప్పండి. ఆ గడ్డిని అమ్మినందుకు కాను వాళ్ళకి డబ్బులు వస్తాయి, ఇటు పక్కన మనకి గడ్డి చక్కగా వస్తుంది, అలాగే మంచి గడ్డి నాణ్యమైన గడ్డి వస్తుంది. అది తిన్నటువంటి ఆవులు ఇచ్చేటటువంటి పాలు ప్రయోజనం మనము వాడుకోవచ్చు, ఎక్స్పోర్ట్లు చేయొచ్చు, ఇతర రాష్ట్రాలకు ఇవ్వచ్చు, ఇతరత్ర. ఎందుకంటే సింహాచలంలో లడ్డు ఉంది, మన దుర్గగుడిలోనూ లడ్డు ఉంది, అన్ని చోట్ల లడ్డు ఉంది. ఆవు నెయ్యితో లడ్డు చేయటం అన్నటువంటిది చాలా ముఖ్యం. ఇప్పుడు మిగతా ఆలయాల్లో ఏం చేస్తున్నారో తెలియదు, ఏం కలుపుతున్నారో తెలియదు. ఇప్పుడు ఈవెన్ నిన్న కూడా టీటీడీ ఏం చెప్తుంది, 430 రూపాయలకు 450 రూపాయలకు అంటుంది. అసలు ఆ రేంజ్లో పలకదని చెప్తున్నారు. ఇప్పుడు 800 900 ఉంటే కానీ ఈవెన్ అదేది బిగ్ బాస్కెట్ లాంటి చోట్లనే 800 900 రూపాయలు. భగవంతుడు ఇప్పుడు ఈ సందర్భంలో మన అందరి కళ్ళు తెరవడం కోసం ఇట్లాంటిది తమకి సంబంధించినటువంటి లడ్డూలోనే ఇట్లాంటిది ఉందన్నటువంటిది తెలుగుదేశం చేత చేయించాడేమో. మంచిదే, దాన్ని పరిష్కరించుదాం, ఇప్పుడైనా బాధ్యతగా ఆలోచిద్దాం. అలా కాకుండా ఇక్కడతో ఎవరి స్వార్థ ప్రయోజనాలు వాళ్ళు వాడేసుకుని వెళ్ళిపోతే, అంటే దీనికి పరిష్కారం కనుక్కోకుండా స్వార్థాలకి దీన్ని వాడేసుకుని వెళ్ళిపోతే మాత్రం భగవంతుడు క్షమించడం. ఆ దృష్టిలో పెట్టుకోవాల్సింది.